సొంత నిధులతో పింఛన్లు పంపిణీ 16 సంవత్సరాలుగా సొంత నిధులతో ఉచిత పింఛన్లు పంపిణీ చేస్తున్న కోవలకుంట్ల రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి 2011వ సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన పల్లె నరసింహారెడ్డి కోవలకుంట్ల పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథలు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు ప్రతి నెల పింఛన్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదవి విరమణ పొందిన ప్రజాసేవకు అంకితమైన నరసింహారెడ్డి 16 సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో ఉచిత పెన్షన్ అందజేస్తున్న వైనం ప్రజల మన్ననలు అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకొని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు వెచ్చించాలని ప్రకృతి పీఠం అధ్యక్షుడు రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి సూచించారు. కోవలకుంట్ల పట్టణానికి చెందిన 150 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పేదలకు తమ వంతు సాయంగా ఉచిత పింఛన్లు అందజేస్తున్నామన్నారు. లేదు మీరు చెప్తాం అందరినీ మళ్ళా కూడా మేము పోతాము ఇచ్చిపోతాను ఇచ్చంటారు కమల మందు అటు చూడమాట చూడమ్మా మేము ఒక్కొక్కరు ఏమన్నా ఏమ్మా తొందరగా పడతారు మీరు ఇచ్చండి అబ్బా నువ్వు పోతాడు సైడ్ సైడ్ చూడు తీసుకుంటే పడ్డ చూడండి తల్లి కొప్పులు ఆడపడద్దు రాములమ్మ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఆ భగవంతుడు నాకు ఇచ్చా అంటే ఒరే ఇచ్చేయరా అని ఇచ్చినాడు కాబట్టి నేను ఈ సంకల్పం మా తల్లిదండ్రుల ఆశయంతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను 2011లో ప్రకృతి నాకు అంత ఇస్తుంది, నేనేమన్నా ఈ సమాజానికి ఇవ్వాలా అనే ముఖ్య ఉద్దేశంతో ప్రకృతి పీఠం ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి నెల 5వ తేదీ పంచభూతాల సాక్షిగా, పంచ పాండవుల సాక్షిగా, పంచ ఇంద్రియాల సాక్షిగా నేను ప్రతి నెల 5వ తేదీ ఎన్ని ఇబ్బందులున్నా, ఏమి జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, చనిపోయినా, అన్ని శుభకార్యాలు అశుభకార్యాలకు కూడా ఉన్నా కానీ మరుసటి రోజు ఈ 5వ తేదీని మాత్రం ఇస్తూ వచ్చాను. ఈరోజు 16 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇది నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు, ఇది మాత్రం సత్యం అని తెలియజేస్తున్నాను. మరి 2011 నుంచి చేయడం అంటే ఇది యజ్ఞంలాగా మహానుభావులు ఎందరో దాతలు కూడా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పుల్లాడి లాంటి వాళ్ళు, భూమా నాగరాజ్ శెట్టి, భూమా నారాయణ రెడ్డి, చెన్నకిష్టమ్మ, ఇట్లా ఎంతోమంది, లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఇట్లా ఎంతోమంది దాతలు కూడా దీంట్లో పాలు పంచుకొని ఇంతవరకు తీసుకొచ్చాము. మరి చాలా ఆనందంగా ఉంది. ఇది విషయంలో నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు. ఈరోజు 5వ తేదీ పవిత్రమైన రోజు, జమాలయ స్వామి ఉరుసు కూడా నేను నిన్న ఈరోజు జరుగుతుంది. ఆడ పోయి వచ్చినాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా కాబట్టి మీకు ఇమ్మీడియట్గా ఈ దానం చేసి పోవాలని అనుకొని మేము పోతున్నాము. మరి ఈరోజు తొందరగా ఇచ్చి పోవాలని అనుకున్నాము. ఇది ఎందుకు చేస్తున్నా అంటే దానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది, అన్నదానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది గొప్పది, అన్నదానం అనేది ఇంకా గొప్పది. అందుకు కాబట్టి మనం పోతాము, మనము మరణం పొందుతాం. మరణం పొందినప్పుడు ఏమవుతుంది, మనకు ఇంటికాడ రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది.
యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.